క్లోరోఫిల్ డీటాక్స్. పర్లేదా అమ్మాయి, నువ్వు చదువుతావుగా, బయటకు వెళ్తావా? సో మనము 27 కంపెనీలకు మనం సప్లై చేస్తున్నాము. ఇది నాట్ ఏ జోక్. ఒక 37 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రోడక్టు. ఇది ఏముందులే అనుకుంటే బీరువాలో ఉంటుంది. ఇది ఏముందులే అనుకుంటే ఆ పర్వత మీద చెట్టు మీద ఉంటే అక్కడిలోనూ బీరువాలో ఉంటుంది. వాడితే ఒంట్లో ఉంటుంది, వాడితే ఇంట్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కొనేసి మీరు ఎక్కడో పెట్టద్దు, వాడండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నేను కాదు, మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎక్కువ వాళ్ళకి వస్తారు, మీ పిల్లలు ఎక్కువ సేవ చేస్తారు, మీ డ్రీమ్స్ బాగుంటాయి. అది ఇంపార్టెంట్. ఉపశమనం అంటే ఆయాసం, ఆస్మా. ఉపశాన్ని ఆయాసం అంటారు లేదా ఆస్మా అంటారు. ఉపశమనం దేనికి వస్తుందంటే మీ లంగ్స్ అనేది ప్రాపర్గా. మేడం అడిగారు ఉపశము ఆయాసము. మేడం మీరు పీల్చినప్పుడు వదిలినప్పుడు కానీ ఎప్పుడు ముడుచుకొని పోతే ఉంటే ప్రాపర్ ఫంక్షన్ ముడుచుకునే ఉంటే మీ ఆప్షన్ సరిగా అందుకోతే అప్పుడు వచ్చే ఆయాసాన్ని ఇబ్బంది పడతారు. సో లంగ్స్ ఈజ్ నాట్ ఉపశము. దానికి నెంబర్ 1 పంచకోశం అండ్ ఆప్టికల్ ఈజ్ నెంబర్ 1. ఉపశం గురించి అడిగారు ఉషారాణి గారు. ఉపశము, దాన్ని ఆయాసము, దాన్ని ఇంగ్లీష్లో ఆస్తమా. రాత్రిపూట వాడికి నిద్ర పట్టదు. ఎందుకు నిద్ర పట్టదు? ఊపిరి అందదు. లంగ్స్ ఎప్పుడు ముడుచుకునే ఉంటాయి. లంగ్స్ కూడా ఎప్పుడు పీల్చినప్పుడు పెద్ద అవ్వాలి, తర్వాత చిన్న కావాలి, తర్వాత పెద్ద కావాలి, తర్వాత చిన్న కావాలి. సో ముడుచుకునే ఉంటే ఏమవుతుందంటే మీరు సరిగా పీల్చుకోలేరు. చలికాలం వాడికంతా ఎక్కువగా ముడుచుకునే ఉంటాయి. అందుకని ఇబ్బంది పడుతూ ఉంటారు, అందరూ అనమాట. సో అప్పుడు వాడి పిల్లి కూతురు కూడా పిల్లి కూతురు. సో ఆస్తమా. మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. దానికి ఇంగ్లీష్లో మెడిసిన్ లేదు, అలోపతిలో మెడిసిన్ లేదు. మన దగ్గర ఉంది పచ్చితులసి 2-3 సార్లు కావండి, ఆప్టికల్ కావండి, అండ్ మన దగ్గర ఆప్టికల్ ఉంది, అది వాడండి. ఒమేగా అది వాడచ్చు. అండ్ 4-5 రకాల కాంబినేషన్ వాడాలి. దానికి ఇంకా మంచి మంది అంటే డబ్బులు పెట్టుకుంటే అస్పదైంది. అండ్ ఆప్టికల్ రాత్రి చేసుకోండి. మీకు రాత్రికి ఫోకస్ అండ్ క్లోరోఫిల్ ఈజ్ నెంబర్ 1 ప్రోడక్ట్. దీని గురించి మీరు ఖచ్చితంగా వినాలి. ఇది భూమి మీద ఒక 8వ వింత. ఇప్పటి వరకు ఎన్ని వింతలు చూశారు? 7. సో వెరీ గుడ్. 8వ వింత, 8th వండర్ ఆఫ్ ద యూనివర్స్. దిస్ ఈజ్ క్లోరోఫిల్. దీని గురించి వినండి. క్యాన్సర్ రాదు, బ్రెస్ట్ క్యాన్సర్ రాదు, మీ హెయిర్ బాగుంటుంది. ఆడవాళ్ళు అంటే అందరూ వాడచ్చు. పర్టికులర్ ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు సినిమా మీరు గుర్తొస్తుంది. ఆడవాళ్ళు మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఒక మగవాడికి తెలిస్తే ఒకరికే తెలుస్తుంది, ఒక ఆడవారికి తెలిస్తే ఇల్లంతా కాబట్టి మీకు చాలా థ్యాంక్స్. ఎంతమంది ఆడవాళ్ళు కూర్చోబెట్టిన రిలేటెడ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇది క్లోరోఫిల్ అనేది మనం మీరు గుర్తుపెట్టుకోండి. మన బాడీలో పై నుంచి వెంట్రుక నుంచి మెదడు నుంచి కింద కాలిపోటు వరకు లోపల ఆర్గన్స్ ఉంటాయి మేడం. బ్రెయిన్ చెప్పమ్మా, బాడీలో ఆర్గాన్స్ పేర్లు 2 చెప్పమ్మా. బ్రెయిన్ ఉంటుంది. ఆ కిందకు వస్తే లంగ్సా, హార్ట్ వదిలేసావా? మీ ఆయనకి ఇచ్చావా? సో వెరీ గుడ్. సో బ్రెయిన్, లంగ్స్, ఊపిరితిత్తులు, హార్ట్, హృదయము, ఇంకా అడ్డవారిక, తర్వాత లివర్, ప్యాంక్రియాస్, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ఇంకా మంచిగా 2 ఉంటాయి. ఓకే రైట్. మీరు ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు
ఇవన్నీ తీసి బయటికి తీసి కడుక్కుంటారా? హృదయం కనీసం ఒక్క కిడ్నీ బయటకు తీసి పంపు కింద పెట్టి కడుపు. తెలియదు, నేనైతే రోజు పడుతుంది. నేను ఉదయాన్నే బ్రెయిన్ తీస్తాను బయటికి, రియల్ ఫ్యాక్ట్. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను బయటికి తీస్తాను, జాగ్రత్తగా ఉండండి. అంటే వేడిగా ఉంది, బయటకు తీస్తే చెమట పడుతుంది. నేను ఉదయాన్నే బ్రెయిన్, హార్ట్, గుండె, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు బయటికి తీసి కడిగేసి పెడతాను. రాత్రి పూట కిడ్నీలు, ప్యాంక్రియాస్ ఇవి కొన్ని తీసేసి ఇంటికి వెళ్ళినప్పుడు అవి తీసి కడిగి లోపల పెట్టుకుంటారు. పొద్దున కొన్ని, రాత్రి కొన్ని. మీరు ఎవరు చేయలేరు. సీక్రెట్. మీకు కూడా సీక్రెట్ కావాలా? పెద్ద ప్రేగులు ఒకరోజు నా భార్య చేసింది, ఆమె కూడా చేయడం మొదలుపెట్టింది. నా డైనస్ నేను కూడా ఎక్కువ కాలం కలుగుతున్నాను. సో ఎక్కువ కాలం మంచిదే కదా. సో మీరు మీ భర్త తక్కువ కాలం, మీరు ఎక్కువ కాలం బతకాలంటే రహస్యంగా చేయండి. అమ్మాయి కరెక్టే. సో అర్థమైందా? నేను పొద్దున బ్రెయిన్, కళ్ళు, గుండె, ఊపిరితిత్తులు తీసి కట్టుకుంటాను, బయటికి తీసి విషయం చెప్తాను. రాత్రి కూడా పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కిడ్నీస్, బ్యాక్టీరియాస్ ఇవి తీసి కడుక్కుంటాను. ఎలా? జనరల్గా మనము కళ్ళు, హెడ్, స్కిన్ కడుక్కుంటాం, అంతేగా? స్నానం చేస్తాం. మిగతావన్నీ అసలైన అవయవాలు ఎక్కడున్నాయి? బ్రెయిన్ ఎక్కడుంది? లోపల. హార్ట్ ఎక్కడుంది? యూకేర్ వాడుతున్నారా? ఎప్పుడు వాడుతున్నారు? మధ్యాహ్నం పూట భోజనానికి ముందు కానీ, రాత్రి పూట భోజనానికి ముందు కానీ వాడితే చాలా మంచిది. బాగానే ఉందని తెలుస్తుంది. మీరు యూకేర్ వాడుతున్నారు, పంచతులసి వాడుతున్నారు కాబట్టి బ్రహ్మాండం. కూర్చోండి. రహస్యం చెప్తాను మేడం, మీకు ఇష్టం కదా. కానీ నేను చెప్పిన వెంటనే ఇప్పుడు మీరు క్యాబ్ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక్కటి బయటికి తీసుకెళ్ళాలి. ఏం సార్? మరి చెప్పినప్పుడు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కదా. ఏం మేడం గారు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీరు కొన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు. దీని పేరు క్లోరోఫిల్. దీంట్లో 30 వీటిని ప్యాకెట్స్ అనకుండా ఇంకా వేరే వాటికి శాచెట్స్ అండి. ఏం మన పాకెట్స్, శాచెట్స్ ఇంగ్లీష్ దిగ్గారు ఏం లేదు. 30 శాచెట్స్ ఉంటాయి, 30 పొట్లాలు ఉంటాయి. దీంట్లో పొడి ఉంటుంది. ఒక గ్లాసు వాటర్లో ఈ పౌడర్ని వేసుకొని ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు తాగొచ్చు, లేదా టిఫిన్కి అరగంట 40 నిమిషాల ముందు త్రాగొచ్చు. గుర్తుపెట్టుకోండి. నేను ఎలా చెప్తే అలా వాడాలి, లేకపోతే పని చేయదు. బ్రేక్ఫాస్ట్కి 40 నిమిషాల ముందు ఒక గ్లాసు మామూలు వాటర్లో, వేడి నీళ్ళు కాదు, మీరు తీసుకోవాలి. అంతే. ఇప్పుడేం జరుగుతుంది చెప్తాను. ఉదయాన్నే టిఫిన్కి 40 నిమిషాల ముందు ఒక శాచెట్ ఒక గ్లాస్ వాటర్లో, నార్మల్ వాటర్లో బాగా తిప్పేసి తాగాలి. దాని తర్వాత ఒట్టి నీళ్ళు ఒక గ్లాస్ తాగాలి. ఫస్ట్ తాగాలి, తర్వాత ఒక గ్లాస్ మామూలు వాటర్ తాగాలి. 40 నిమిషాలు ఏమి తీసుకోవాలి. ఓకే, సరే. మీరు అన్నీ కడిగేసుకుంటారు, సోప్తో, షాంపూతో తలస్నానం చేస్తారు, సోప్తో కడిగేసుకుంటారు. కానీ లోపలవి ఎప్పుడూ కడగరు. ఎవరైతే లోపలని వాష్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి జబ్బులు రావు, వచ్చినా ఏమీ కాదు. వాళ్ళు మోర్ దాన్ 100 years బతుకుతారు. కానీ లోపలవి ఎవరు క్లీన్ చేసుకుంటారు? ఎలా? కష్టం. హార్ట్ని తీసి పంపు కింద పెట్టాలంటే కష్టం. సో మనం యోగులం కాదు, సాయిబాబా అంటారు. ఇది ఏం చేస్తుందంటే, మీరు ఉదయాన్నే ఒక ప్యాకెట్ వాటర్లో తీసుకొని తాగగానే దీంట్లో ఉన్న క్లోరోఫిల్ ప్రతి అవయవం దగ్గరికి వెళ్ళి కడిగేస్తుంది. అంటారన్నమాట. గాడ్ ఈజ్ గ్రేట్ అంటే
ఇది దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన 3 క్లోరోఫిల్లు. ఒకటి చెట్టు నుంచి, ఒకటి చిన్న ప్లాంట్ గడ్డి నుంచి, ఒకటి సముద్రంలోని నాచు నుంచి. మీరు ఇలా చెప్పాలి. మీరు ఇలా చెప్తేనే ఎవరైనా వాడతారు, అంతేగాని కాకపోతే వాడరు. మీరు చెప్పాలి. మీరు సైన్స్ ముందుకు తీసుకెళ్ళాలి. నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. డబ్బదే వస్తుంది. డబ్బు వెంట మీరు పరిగెత్తవద్దు. డబ్బు మీ వెంట పరిగెత్తాలి. గుర్తుపెట్టుకోండి. సో మీరు సొసైటీకి మంచి చేయండి. ఇది మీ ప్రతి ఆర్గాన్ని, మీ ప్రతి సెల్లుని ఆ 40 నిమిషాల్లో, సపోజ్ మీరు స్నానం చేసే ముందు తాగుతారు, స్నానం చేస్తారు, పూజ చేస్తారు, ఆ లోపల 40 నిమిషాలు మాట్లాడాలి. ఆ లోపల ఇది ఏం చేస్తుంది? మీ అలగంట నుంచి గాలి పట్టి వెళ్ళిపోయిన ప్రతి దాన్ని బాడీ దగ్గర నుంచి ఈ శరీరం, ఈ సెల్, ఈ స్కిన్, ఈ గోల్డ్ దగ్గర నుంచి ప్రతి దాన్ని అద్భుతంగా తయారు చేసేదే క్లోరోఫిల్. ఇంపార్టెంట్. లంగ్స్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం అంటే ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. దాన్ని అంతా చెడునంతా కడిగేస్తుంది. మీ ఇంటికి ఉగాది, దీపావళి, క్రిస్టమస్, రంజాన్ టైంలో ఇల్లంతా ఎలా శుభ్రం చేస్తారు? కిచెన్ ప్రతి ఎలా కడిగేస్తారు, శుద్ధి చేస్తారు. ఆ విధంగా మీ బాడీ అంతా లోపలంతా కడిగేస్తుంది. ఎవరైనా చేస్తారా? చేయగలరా? దిస్ ఇస్ నాట్ క్లోరోఫిల్. కంపల్సరీగా వాడాలి. ఇంకా తిరుగు లేదంటే తిరుగు లేదు. మేడం కొద్దిగా చెప్పారు, మీరు వాడితే ఒక ప్యాకెట్ 30 days వస్తుంది. మీరు వాడి చూడండి, మీకు తెలుసు. ఓకే, ఒక పాకెట్కి ఇది ఒక బాక్స్కి మధ్యలో 1 week గ్యాప్ ఉంటుంది. బాక్స్ అయిపోయింది, ఒక వారం ఆగి మళ్ళీ ఇంకొక బాక్స్ స్టార్ట్ అయ్యింది. మీ ఇష్టం. మీరు బ్రతికి ఉన్నంత కాలం వాడచ్చు, లేదా అట్లీస్ట్ సంవత్సరానికి 4 అన్నా వాడాలి. 4 అంటే 4 నెలలు అంటే 3 నెలలకి ఒక లాస్ట్. సో వాడి చూడండి, నీకే తెలుసు. రైట్. హార్మోన్స్ ప్రాబ్లం, కొంతమంది అమ్మాయిలు సరిగా హార్మోన్స్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం, కొంతమంది బ్లీచింగ్ చేస్తారు, హెయిర్ అంతా వస్తుంది, పీరియడ్స్ కావు, బ్రెస్ట్ ప్రాబ్లం, కడుపు నొప్పి, వైట్ డిశ్చార్జ్, ఇంకా చెప్పలేము. ఇది చేయని పని అంటూ లేదు. సెల్ని క్లీన్ చేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ క్లోరోఫిల్. మరి డెల్టాస్ ఫార్మా 1985 నుంచి ఉన్న కంపెనీ. 600 పేటెంటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. వరల్డ్ ఫ్లాట్ కాబట్టి ఫ్లాట్ బేస్ అన్నది ఇలా